అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 50% టారిఫ్లు విధించిన విషయం తెలిసిందే. ఇవి ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ వివరాల ప్రకారం భారత్ నుంచి అమెరికాకు ప్రతి సంవత్సరం సుమారు $86.5 బిలియన్ విలువైన వస్తువులు ఎగుమతవుతున్నాయి. ఇందులో మూడింట 2 వంతులు అంటే దాదాపు $60 బిలియన్ వస్తువులు కొత్త టారిఫ్ల కింద వస్తాయి. దాదాపు 5.27 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు ఈ నిర్ణయంతో నష్టపోయే అవకాశం ఉంది. టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, లెదర్ ఉత్పత్తులు, ప్రాసెస్డ్ ఫుడ్, ఆటోమొబైల్స్ రంగాలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. జీటీఆర్ఐ ఫౌండర్ అజయ్ శ్రీవాస్తవ అంచనా ప్రకారం ఈ కొత్త టారిఫ్ల కారణంగా 70% వరకు ఎగుమతులు తగ్గే ప్రమాదం ఉంది. అంటే $60 బిలియన్ ఎగుమతులు $18.6 బిలియన్ పడిపోవచ్చని అంచనా. ప్రతి సంవత్సరం భారత్ నుంచి అమెరికాకు సుమారు $2.4 బిలియన్ రొయ్యలు ఎగుమతవుతున్నాయి. వీటిలో పెద్ద భాగం ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల నుంచే వస్తుంది. ఇప్పుడు టారిఫ్లు 60% వరకు పెరిగే అవకాశం ఉండటంతో ఈ రంగం తీవ్రంగా దెబ్బతిననుంది. ఫలితంగా ఈక్వెడార్, వియత్నాం, ఇండోనేషియా, థాయిలాండ్ లాంటి దేశాలు అమెరికా మార్కెట్లోకి దూసుకువెళ్లే అవకాశం ఉంది. ఇండియా నుండి అమెరికాకు సుమారు $10 బిలియన్ విలువైన రత్నాలు, ఆభరణాలు వెళ్తున్నాయి. ఇప్పటి వరకు 2.1% టారిఫ్ ఉండగా ఇప్పుడు అది 52.1%కు పెరిగింది. ఈ కారణంగా గుజరాత్లోని సూరత్, ముంబై, జైపూర్ వంటి నగరాల్లో జ్యువెలరీ మార్కెట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పటికే 1,00,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. అదే సమయంలో చైనా, ఇజ్రాయెల్, బెల్జియం, మెక్సికో వంటి దేశాలకు ఈ రంగంలో కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. భారత్ నుంచి అమెరికాకు ప్రతి సంవత్సరం సుమారు $1.2 బిలియన్ విలువైన కార్పెట్లు, $1.1 బిలియన్ విలువైన ఫర్నిచర్, బెడ్ ఉత్పత్తులు వెళ్తాయి. వీటిపై కూడా 50% టారిఫ్ విధించబడింది. దీంతో జోధ్పూర్, జైపూర్, మొరాదాబాద్, షాహ్నాపూర్ ప్రాంతాల ఎగుమతులు తగ్గే ప్రమాదం ఉంది. ఈ లోటును చైనా, మెక్సికో, టర్కీ, వియత్నాం పూడ్చేందుకు ప్రయత్నిస్తాయి. భారత్ నుండి $1.2 బిలియన్ విలువైన లెదర్ ఉత్పత్తులు, ఫుట్వేర్ అమెరికాకు వెళ్తాయి. ముఖ్యంగా ఆగ్రా, కాన్పూర్, అలాగే తమిళనాడులోని అంబూర్, రాణిపట్ ప్రాంతాల నుంచి ఎక్కువ ఎగుమతులు జరుగుతాయి. కొత్త టారిఫ్ల కారణంగా ఈ రంగం కూడా ప్రభావితమవుతుంది. వియత్నాం, చైనా, ఇండోనేషియా, మెక్సికో లాంటి దేశాలు ఈ గ్యాప్ ను వినియోగించుకునే అవకాశం ఉంది. బాస్మతి రైస్, టీ, సుగంధ ద్రవ్యాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు కలిపి సుమారు $6 బిలియన్ విలువైన ఉత్పత్తులు అమెరికాకు వెళ్తాయి. వీటన్నింటిపైన 50% టారిఫ్ విధించబడింది. భారత ఎగుమతులు తగ్గితే అమెరికా ఈ లోటును పాకిస్తాన్, థాయిలాండ్, వియత్నాం, కెన్యా, శ్రీలంకల నుంచి భర్తీ చేసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ట్రంప్ కొత్త టారిఫ్లతో భారత్కి ఎగుమతుల్లో పెద్ద నష్టం కలగనుంది. తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా రొయ్యల ఎగుమతుల్లో తీవ్ర దెబ్బతింటాయి. అదే సమయంలో భారత్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇతర దేశాలు ముందుకు వస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.